బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు సావిత్రిబాయి పులే 195వ జయంతిని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తదనంతరం విలేకరుల సమావేశంలో ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ సేవా కమిటీ సభ్యుల సేవలు అభినందనీయమని తెలిపారు. పూలే దంపతులు వారి జీవితకాలమంతయు బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కృషికే కాక ప్రతి మనిషిలో ప్రతి కులంలో ఉండే దురాలోచనలో రూపుమాపే విధంగా సేవలందించారని పూలే దంపతులు కొందరికే కాదు అందరి వారని కొనియాడారు. విద్య కోసం పూలే దంపతులు ఎనలేని కృషి చేశారు. కానీ దురాచారాలను రూపుమాపేందుకు వారు కృషి చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నందున విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రమేష్, ఆచారి, బాబురెడ్డి, జయరామరాజు, మాధవయ్య, కృష్ణయ్య, దివ్య, కేశవాచారి, దయాకర్, వెంకట్రావు, సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని మన యొక్క బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు స్త్రీ విద్య కోసం ఎనలేని కృషి చేశారు. కాబట్టి వారి దంపతుల జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఈరోజు బీసీ విద్యార్థి సంఘ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది ఉల్లిపాయల శంకరయ్య గారి ఆధ్వర్యంలో. అయితే ఈరోజు సావిత్రిబాయి పూలే గారి గురించి కొన్ని విషయాలు అందరితో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. సావిత్రిబాయి పూలే గారు ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అలా తీర్చిదిద్దింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ముందు తన ఇంటి నుంచే శ్రీరాముద్యం కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయం అది. ఆ రోజు ఆయన తన భార్యని ఉపాధ్యాయులుగా మలిచి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చేసి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చేసిన తర్వాత ఒక పాఠశాలను కూడా నిర్మించి శ్రీరాముద్యానికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత వారిద్దరూ సమాజ సేవ కోసం ఎన్నో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించి ఈ సమాజానికి ఎన్నో రకాలుగా తోడ్పడ్డారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఒక నినాదాన్ని మన ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ ఒక నినాదాన్ని ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు మనకి ఇవ్వడం జరిగింది. చదివే విముక్తికి మార్గం, సమానత్వమే అసలైన మానవత్వం అనే ఒక నినాదాన్ని సావిత్రిబాయి పూలే గారు ఈ ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు బాల్య వివాహాల పట్ల, అదేవిధంగా అనేక సంఘ సంస్కరణల పట్ల ఆయన ఎంతగానో పోరాడారు. వారిద్దరు దంపతులు ఈ రోజుకి దాదాపు 195వ జయంతిని కూడా ఈ రోజు మనం ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే, వాళ్ళని స్మరించుకుంటున్నామంటే ఈ రోజు వారు చేసిన సేవ అటువంటిదని చెప్పి, వారు చేసిన సేవ ఎప్పటికీ ఎనలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో కానివ్వండి, బీసీ పోరాటాల్లో కానివ్వండి, ఎప్పటి నుంచో ఒక చిన్న డిమాండ్ ని ఇంత గొప్ప మహనీయులైనటువంటి సావిత్రిబాయి పూలే గారి గురించి కానీ, సావిత్రిబాయి పూలే గారి గురించి కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి పాఠ్యాంశాల్లో వీళ్ళ జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చాలి. ప్రతి విద్యార్థులకి వీరి యొక్క జీవితం గురించి, వీరు స్త్రీల కోసం చేసినటువంటి అభ్యుదయం గురించి ఖచ్చితంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి ప్రతి ఒక్క విద్యార్థులకి వీరి యొక్క జీవిత చరిత్రని ఆదర్శంగా ఉండే విధంగా, వాళ్ళందరూ వీళ్ళ జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకునే విధంగా మనం ఖచ్చితంగా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మనకెవరో అలెగ్జాండరో లేకపోతే ఇంకెవరో మన దేశంలో పాఠ్యాంశాల్లో చేర్చుకోవాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. వాళ్ళందరినీ ఎప్పుడైతే మనం ఈ దేశం నుంచి తరిమి కొడతామో, మన నాయకులు ఎవరైతే ఉన్నారో, మన దేశ అభ్యుదయం కోసం పోరాడినటువంటి నాయకులు
సంఘ సంస్కృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చినప్పుడే నిజమైన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. जोहार जोहार सावित्रीबाई फुले, जोहार जोहार सावित्रीबाई फुले, जोहार जोहार सावित्रीबाई फुले. సాధిస్తాం సాధిస్తాం పూలే ఆశయాలను, సాధిస్తాం పూలే ఆశయాలను, సాధిస్తాం పూలే ఆశయాలను.